హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈజ్ ఈవెన్ డాక్సంకి గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే న్యూ కాలం తీసుకొని ఈవెన్ నెంబర్స్ అయితే ఎక్కడ ఉందో అక్కడ ట్రూ కావాలా, అదర్వైజ్ ఫాల్స్ డిస్ప్లే చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈజ్ ఈవెన్. ఓకే, ఈజ్ ఈవెన్ అంటే ఏం చేస్తుందట చూడండి, రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఈవెన్ ఆర్ ఫాల్స్, అదర్వైజ్ ఈజ్ ఆడ్. ఓకే, సో ఎక్కడైతే మనకు ఈవెన్ నెంబర్ ఉంటుందో అక్కడ మనకు ట్రూగా చూపిస్తుంది. ఐదర్ అంటే ఈవెన్ నెంబర్ అయితే ఎక్కడైతే ఉండదో అక్కడ మనకు ఫాల్స్ డిస్ప్లే చేసుకుంటూ పోతుందంట. చూడండి 2 ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, 4 ఈజ్ ఈవెన్ నెంబర్. ఎక్కడైతే ఈవెన్ నెంబర్స్ ఉంటుందో ఆడ ట్రూగా డిస్ప్లే చేసినది, ఈవెన్ నెంబర్స్ లేని కాడ మనకు ఫాల్స్ డిస్ప్లే చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఓకే, సో ఇది చాలా బేసిక్ అండి. తర్వాత ఫర్దర్ క్లాసెస్లో మనము ఒక్కొక్కటి రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తారని కూడా మనం తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.